శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయము మొదలు. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రిముహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణి షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధబ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపుకుము. నీవు వెంటనే చెల్లా చెదురై నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రు రాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణను పురంజయునికి విజయానికి అన్ని విధములా సహాయపడను. అంతయు ఆ శ్రీమన్నారాయణుని మహిమే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించింది. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషయం తాగినను అమృతమే యగును. ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు జీవించినే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మముగా ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడే పామై ఖర్చును. కార్తీక మాసమంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సుమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తిన సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమును. వేదాధ్యమున మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును. సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండెను. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యను వెచ్చించినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ఒసిగి కాపాడయుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందుండుకని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడు. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. ద్వావింశాధ్యాయ 22వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.